హాయ్ నమస్తే, నేను మీ శ్రీనివాస్ చీతిరాల. సో మీ అందరికీ తెలుసు కదా, సో నేను పాస్ట్లో చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, చాలా జాబ్స్ చేంజ్ అయి ఉన్నాను. అండ్ రీసెంట్గా నేను వచ్చి యంగ్ బోట్ అకాడమీ స్టార్ట్ చేశాను. సో చాలామందికి ఇంకా డౌట్ ఉంది, అసలు యంగ్ బోట్ అకాడమీ దేని గురించి, అసలు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మనం ఈ యంగ్ బోట్ అకాడమీ గురించి డిస్కస్ చేసుకుందాం. కాకపోతే దానికంటే ముందు who I am. So we will discuss in this video అసలు నేను ఎవరు, ఏం చేశాను, నా క్వాలిఫికేషన్ ఏంటి, సో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో నేను చెప్పినట్లు నా పేరు శ్రీనివాస్ చీతిరాల, మాది గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో నాది 2019లో బీటెక్ అయిపోయింది, సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నాది. సో ఆఫ్టర్ సివిల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత 2019 డిసెంబర్లో నాకు ఒక చిన్న జాబ్ వచ్చింది గుంటూరులోనే, సో ఎస్ఏపి మీద. సో ఆ జాబ్ స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్కి ఏమవుతుంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయడం వల్ల హాఫ్ పే ఇచ్చారు. సో అప్పుడు నాకు ఆ శాలరీ అనేది సరిపోకపోవడం వల్ల నేను ఒక బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఆ 2020లో నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఆ బిజినెస్ అప్రాక్సిమేట్లీ 3 years చేశాను, ఈకామర్స్ బిజినెస్. వన్స్ 3 years చేసిన తర్వాత లాక్డౌన్ వల్ల సక్సెస్ అయింది బాగా, బట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అంత బెటర్గా ఏమీ గ్రోత్ లేదు, ఇన్కమ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. సో అందుకని నేను కెరీర్ పాత్ని చేంజ్ చేయాలి అనే థాట్తో జాబ్ సైడ్ వద్దామని చెప్పేసి జాబ్ కోసం సెర్చ్ చేశాను. సో అప్పుడు ఒక 3-4 months నేను ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ గురించి వీటి గురించి నేర్చుకున్నాను. బట్ కాల్స్ పెద్దగా లేకపోవడం వల్ల సో అది పక్కన పెట్టేసి విప్రోలో ఒక ఆపర్చునిటీ వస్తే విప్రోలో జాయిన్ అయ్యాను, నాన్ టెక్నికల్ రోల్లో. సో వన్స్ ఒక 1 year చేశాను. 1 year తర్వాత అక్కడ హైక్ ఏదో ఇచ్చారు, అది చూసిన తర్వాత నాకు అనిపించింది దిస్ జాబ్ ఈజ్ నాట్ ఫర్ మీ. సో వై బికాస్ జస్ట్ లైక్ ఆ 1 year మాత్రమే కాదు, అక్కడ ఒక 5 years నుంచి చేస్తున్న పీపుల్ని కూడా నేను చూశాను. బట్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ అని అనిపించింది నాకు. అందుకని నేను స్విచ్ అవ్వాలనుకున్నాను. అప్పుడు లక్కీగా ఒక బెటర్ ఆర్గనైజేషన్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, రోబోటిక్స్ గురించి నేర్చుకోవడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి పిల్లలకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ నేను వర్క్ చేశాను, చాలా మంచి నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నాను రోబోటిక్స్ గురించి, స్క్రాచ్ ప్రోగ్రామింగ్ గురించి. సో రోబోటిక్స్లో కూడా మైక్రోబిట్ అండ్ ఆర్డినో బోర్డ్ గురించి నేను ఒక మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను. సో గెయిన్ చేసిన తర్వాత సో మార్కెట్లో చాలా కంపెనీస్ చూశాను. ఆ కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయంటే చాలా ఎక్కువ మనీ ప్రైస్ ఛార్జ్ చేస్తున్నాయి ఈ రోబోటిక్స్ టీచ్ చేసేందుకు. $20 per 1 hour. దట్ మీన్స్ హౌ మచ్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ 1600 per 1 hour, రైట్? సో ఒక కిడ్ ఒక ఎడ్యుకేషన్కి 1600 per 1 hour పెట్టాలి అంటే సో ఓకే, అది పాసిబుల్ అవుతుంది ఎవరికి అంటే బాగా ఎర్న్ చేస్తున్న వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి, ల్యాక్స్లో మంత్లీ శాలరీ ఎర్న్ చేస్తున్న వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, సపోజ్ ఒక ఎంప్లాయీ ఒక 40,000-50,000 ఎర్న్ చేస్తున్న వాళ్ళకి ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ పాసిబుల్, రైట్? సో దాట్స్ వై ఐ థాట్ సో బాగా రిచ్ ఉన్న వాళ్ళనే కాదు, సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఈ రోబోటిక్స్ నాలెడ్జ్, వాళ్ళ కిడ్స్కి కూడా ఈ రోబోటిక్స్ నాలెడ్జ్ అనేది సో పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం ఈ రోబోటిక్స్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సో ఇవన్నీ కూడా బూమింగ్ ఇండస్ట్రీస్. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను, ఎలక్ట్రిసిటీ ఎంతైతే మనకి అవసరం అవుతుందో ప్రతిరోజు, అదేవిధంగా ఏఐ కూడా అంత అవసరం అవుతుంది. అంత మీన్స్ అంత అవసరం అవుతుంది. సో ఈ పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్లు ఇప్పటి నుంచే, చిన్న వయసు నుంచే కిడ్స్ వచ్చి ఈ రోబోటిక్స్ గురించి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత, ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది. సో అందుకనే నేను ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. సో కంపెనీ అంటే నేనేమి ఒక ఆఫీస్ తీసుకొని సెటప్ చేసి ఏం చేయలేదు. ఒక 4-5 people ఉన్నాం మేమందరం కలిసి ఇనిషియల్గా ఆన్లైన్లో మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. సో వన్స్ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మేము డిఫరెంట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో, వైజాగ్ ఇలాంటి పెద్ద సిటీస్లో, అదేవిధంగా సో కొంచెం మంచి స్కూల్స్లో, దాంతోపాటుగా మనం వచ్చేసి హైదరాబాద్లో కూడా కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నాము. సో మేమేం చేస్తామంటే వర్క్షాప్స్, డెమోస్ డిఫరెంట్ స్కూల్స్లో కండక్ట్ చేసి సో ఈ రోబోటిక్స్ గురించి ఒక ప్రాపర్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం మార్కెట్లో. అండ్ దాంతో పాటుగా ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఈ రోబోటిక్స్ గురించి
ఈ క్లాసెస్ ఎవరైతే ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నారో సో వాళ్ళకి ఒక మంచి అఫోర్డబుల్ ప్రైజెస్తో, అంటే బేస్డ్ ఆన్ దేర్ అఫోర్డబిలిటీ, సో మేము వచ్చేసరికి క్లాసెస్ కండక్ట్ చేద్దాం అనుకున్నాము. అయితే సో మేము ఏం క్లాసెస్ కండక్ట్ చేస్తాము, వేటి గురించి మేము డిస్కస్ చేస్తాము, అండ్ తర్వాత మేము ఈ క్లాసెస్ తీసుకుంటామని చెప్పాను కదా. ఈ క్లాసెస్ వల్ల ఫ్యూచర్లో ఈ చిన్న కిడ్స్, ఈ చిన్న చిన్న పిల్లలు 6 years నుంచి 18 years వాళ్ళకి ఏ విధమైన ఉపయోగం ఉండబోతుంది, అండ్ నేను ఇప్పుడు ఈ క్లాసెస్లో ఏం చెప్పబోతున్నాను అనేది మనం ఈ నెక్స్ట్ 2-3 minutesలో మనం మాట్లాడుకుందాం. అయితే సో ఇస్లో మేము ఇక్కడ వచ్చేసరికి మైక్రోబిట్ అనే ఒక చిప్ గురించి డిస్కస్ చేస్తాము, దాని గురించిన ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తాము. ఇది ఎవరికి అంటే కొంచెం చిన్న వయసు ఉన్న వాళ్ళకి, అంటే ఎవరైతే మంచిగా అంటే బెటర్గా రీడ్ అండ్ రైట్ చేయలేరో, అంటే ఇప్పుడిప్పుడే కొంచెం రీడ్ అండ్ రైటింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ మైక్రోబిట్ అనేది ఉపయోగపడుతుంది. రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు వాళ్ళు. అయితే ఇక్కడ కోడింగ్, ఎలాంటి కోడింగ్ ఉపయోగిస్తామంటే టెక్స్ట్ కోడింగ్ మనం ఉపయోగించాం. బ్లాక్ కోడింగ్ అంటే మనకి కోడింగ్ బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కనెక్ట్ చేయడం వల్ల మనకి ఎలా అయితే కావాలనుకున్నామో ఆ చిప్ అలా రెస్పాండ్ అవుతుంది. అలా బ్లాక్ బేస్డ్ కోడింగ్ ద్వారా మైక్రోబిట్ దాని గురించి మనం ప్రాజెక్ట్ చేయిస్తాము. అది పక్కన పెడితే సో అదే చిన్న వయసు వాళ్ళకి, సపోజ్ లైక్ 5th grade లోపు వాళ్ళకి మనం స్క్రాచ్ ప్రోగ్రామింగ్ అనేది నేర్పిస్తాం. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, స్క్రాచ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇవాళ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఫోన్స్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, అవునా? సో అయితే సో అందరూ పిల్లవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గేమ్స్ ఆడుతూ ఉంటారు. మన పిల్లవాడు ఈ స్క్రాచ్ నేర్చుకోవడం వల్ల ఏం చేస్తాడంటే కొత్త కొత్త గేమ్స్ని తన ఊహల్లో ఏవైతే ఉన్నాయో, తన మైండ్లో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని రియాలిటీలోకి తీసుకురావడానికి, ఓకే, కొత్త కొత్త గేమ్స్ని తనంతట తనే బిల్డ్ చేయగలడు ఈ స్క్రాచ్ నేర్చుకున్నట్లయితే. సో గేమ్స్ని బిల్డ్ చేస్తాడు. తను బిల్డ్ చేసిన గేమ్స్ చాలామంది ఈ స్క్రాచ్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ప్లే కూడా చేయొచ్చు, జస్ట్ లింక్ షేర్ చేయడం ద్వారా. ఇలా ఈ పిల్లవాడు వచ్చి రేపు స్కూల్లో ఒక యూనిక్గా ఉంటాడు. అంతే, అందరికీ తెలియని ఒక నాలెడ్జ్, ఒక టెక్నాలజీ ఈ పిల్లవాడికి 5th grade లోపే తెలిసిందంటే చాలా బెటర్ కదా. అండ్ అదేవిధంగా ఈ స్క్రాచ్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే మైక్రోబిట్ అయినా అయి ఉండొచ్చు, ఇలాంటిది ఇంకోటి ఉంటుంది పిక్టో బ్లాక్స్ అని. ఇవన్నీ కూడా బ్లాక్ బేస్డ్ కోడింగ్ మీద మనం నేర్పిస్తాం. వన్స్ అది అయిపోయింది అండ్ పిల్లవాడు కొంచెం స్మార్ట్ ఉన్నాడు అండ్ రీడ్ అండ్ రైట్ చేయగలడు, ఓకే, సో అతను రాయగలడు, చదవగలడు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఆర్డినో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము. ఈ ఆర్డినో ప్రాజెక్ట్స్ ఏంటంటే C++ కోడింగ్ మీద రన్ అవుతాయి అన్నమాట. C++ కోడింగ్ రాసి ప్రోగ్రామ్స్ని రన్ చేస్తాం, ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తాం. అయితే చాలా అంటే చాలా బెటర్ ప్రాజెక్ట్స్ మనం ఈ ఆర్డినో ద్వారా చేయొచ్చు. సపోజ్ లైట్ ఫాలోయింగ్ కార్ చేయొచ్చు, తర్వాత ఆబ్స్టికల్ అవాయిడెన్స్ కార్ చేయొచ్చు, తర్వాత లైన్ ఫాలోయింగ్ కార్ చేయొచ్చు, జాయ్స్టిక్తో కంట్రోల్ చేసే కార్ చేయొచ్చు. ఇలా చాలా అంటే చాలా డిఫరెంట్ అటానమస్ రోబోట్స్, ఇలా డిఫరెంట్ రోబోట్స్ని మనం చేయొచ్చు. అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి మీరు చూసే ఉంటారు కదా, వాటర్ ట్యాంక్లో వాటర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ లెవెల్కి రాగానే ఆటోమేటిక్గా మనకి ఆ మోటార్ అనేది ఆగిపోవాలి. సో ఈ ఆర్డినో ద్వారా అలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. స్మార్ట్ డస్ట్బిన్, ఒక పర్సన్ దగ్గరికి రావగానే ఒక స్పెసిఫిక్ డిస్టెన్స్ మనం పెడతాం, ఆటోమేటిక్గా ఆ డస్ట్బిన్ ఓపెన్ అవుతుంది, దూరం వెళ్ళగానే డస్ట్బిన్ క్లోజ్ అవుతుంది. అదొక ప్రాజెక్ట్. టేబుల్ ఫ్యాన్ని ఎలా బిల్డ్ చేయొచ్చు ఇంట్లోనే, సో డిఫరెంట్ కైండ్. సో ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని మనం ఆర్డినో ద్వారా కూడా చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత సో ఆ పిల్లవాడు సో ఇంకా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉండి, సో తనకి నేర్చుకోవాలనే క్యూరియాసిటీ ఉంటే, అండ్ పేరెంట్స్ కూడా సో ఈ పిల్లవాడికి ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే వెబ్ డెవలప్మెంట్ గురించి నేర్పిస్తాం. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఇట్లా ఉంటుంది కదా, సో వెబ్సైట్స్ డిజైన్ చేయడం ఇలాగా. అండ్ దాంతోపాటు కోడ్ని ఉపయోగించకుండా నో కోడ్తో యాప్ డెవలప్మెంట్ మనం నేర్పిస్తాం. అండ్ ఇవన్నీ పక్కన పెట్టి నవ్ ఏఐ అయినా ఎంఎల్ అయినా వాటికి ఉండాల్సిన బేసిక్స్ ఏంటి అంటే పైథాన్లో బేసిక్స్ ఉండాలి, అవునా? సో ఈ పైథాన్ గురించి కూడా బేసిక్స్ మనం ఆ స్టూడెంట్కి నేర్పిస్తాం, పైథాన్ క్లాసెస్ కూడా తీసుకుంటాం. సో ఇలా ఈ ప్రాజెక్ట్స్, ఈ క్లాసెస్ అన్నీ కూడా మేము ఈ యంగ్ బోట్ అకాడమీ ద్వారా మేము తీసుకోబోతున్నాం. సో అది కూడా అఫోర్డబుల్ రేంజ్లో గుర్తుంచుకోవాల్సిన విషయం, ఓకే? సో మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు గాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక మీదట కూడా సో నన్ను, నా స్టార్టప్ని, మా టీం అందరినీ కూడా మీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఇక సెలవు తీసుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్.